సార్ అయితే మీరు నిన్న జరిగిన తుక్కుగూడ సభలో 5 సూత్రాలతో ముందుకొస్తున్నాను అని జెప్పి అయితే చెప్పారు. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో వాటిని ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్లే ప్రయత్నం మీ నుండి జేస్తారు? అదేనమ్మా 6 గ్యారంటీలు అమలు చేసే గ్యారంటీ నాది. 6 గ్యారంటీలు నేను రేవంత్ రెడ్డి గారితో చాలా క్లియర్‌గా డిస్కస్ చేసిన డీటెయిల్‌గా హ్మ్. పార్టీకి రాకముందు. ఎట్లెట్లా అమలు చేద్దాం అంటే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసాం. హ్మ్. అంటే ఈ సంపద ఇక్కడికెళ్ళి వస్తది. ఈ సంపద ఇట్లా ఇది ఇట్లా పెడతా. సో 6 గ్యారంటీల గ్యారంటీ నేను ఇస్తా. తర్వాత మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏది పెట్టిందో వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్‌గా ఇస్తారు కూడా దాని తర్వాత మాట్లాడు. నాకు ఇప్పుడు 6 గ్యారంటీలు అమలైతాయి అన్న గ్యారంటీ నాకున్నది. ఓకే సార్. అయితే ఫుల్ కాన్ఫిడెంట్‌గా అయితే ఉన్నాను. తప్పకుండా గెలుస్తానని చెప్పి. ఎంతవరకు మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందంటారు సార్? గెలిపే లక్ష్యంగా పోతున్నా. ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే వాళ్ళ అభిమానం అట్లాంటిది. నాకెందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే నేనేం తప్పు చేయలే రాజకీయ పరంగా. రాజకీయాలకి నా చేవెళ్ళ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అదే కాన్ఫిడెన్స్ లెవెల్. వాళ్ళు ఆ మెజారిటీ అనేది 100% ఉన్నది. 100% గెలుస్తున్నా. అది ఎంత మెజారిటీ అన్నది రేపు కొలమానం అవుతుంది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ నా మెజారిటీ. అదే మీకు రాబోయే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు. ఓకే సార్. అయితే ఇప్పటి వరకు సెకండ్ ఎవరు గెలవలేదు. మీరు సెకండ్ టైమ్ మళ్ళీ గెలవబోతున్నారనుకోవచ్చంటారా? మీకు అంత సింపుల్ చేవెళ్ళ. ఆన్సర్ చేశాను కదమ్మా. ఉన్నది ఆ! పోటీ అదే నాకు సార్ విశ్వేశ్వర రెడ్డి గారు. ఇద్దరున్నప్పుడు ఇద్దరిలో ఎవరో ఒకరు హ్మ్. గెలవాలి. ఎవరో ఒకరు ఎవరు సెకండ్ టైం గెలిచినా ఎంపీ సెకండ్ అవుతారు. టైమే నేను అవుద్దంటారు. 100% సెకండ్ టైం ఎంపీ నేనే అవుతాను. ఓకే సార్. సార్ ఫైనల్‌గా చేవెళ్ళ ప్రజలకి మీ మాటల్లో ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఆంధ్రప్రభ తరపున. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు మీ ద్వారా చెప్పేది ఒకటే అమ్మా. నేను 5 సంవత్సరాల సాటిస్ఫాక్షన్ నాకు అభివృద్ధి అందుబాటు అనే నినాదంతో వచ్చిన. ఈసారి విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు 6 గ్యారెంటీల అమలు గ్యారెంటీ నాది అని చెప్తున్నా. ఇది మీకు నేను చేస్తున్న వాగ్దానం ప్రామిస్ ఇది. ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటా. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీలు ఇచ్చినో, ఏదైతే మీరు అడిగినవి చేస్తా అని చెప్పినో అన్ని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా దాని గురించి వెళ్ళిన 5,000 కోట్ల టెండర్లు క్వాలిఫై చేయించిన, వేల మందిని తీసుకుపోయి మొత్తం పాలమూరు రంగారెడ్డి చూపెట్టిన. ప్రాజెక్ట్ ఏంది అసలు? నీళ్ళు వస్తున్నాయా? రావా? ఏందని చూపెట్టిన లేదు. సో అంత గ్యారెంటీ అంత కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈసారి.